వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కవితతో భేటీకి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు కవిత ఎందుకు టీడీపీ మీద ఫోకస్ పెడతా ఉంది, కొత్త పార్టీ పెడుతున్నప్పటికీ కూడా, కొత్త పార్టీని ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ఆమె తెలంగాణ టీడీపీ మీదే కాదు, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలామందికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం. ఎందుకంటే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే ఈరోజు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఉంది. బీఆర్ఎస్లో తన తండ్రి మీద అసంతృప్తితో ఉన్న నేతలు కానీ, తమకి ఇంకా పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదు అనుకునే నేతలు కానీ తన వైపు నడవండి అని పదే పదే పిలుస్తూ ఉన్నారు ఆవిడ. అంతేకాదు ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతలను కూడా నేను పిలుచుకెళ్లే ప్రయత్నం చేస్తాను అన్నట్టుగా ఉంది ఆవిడ ధోరణి. మరోవైపు చూస్తే మొన్న రౌస్ అవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ వచ్చినప్పటికీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు సిబిఐ మళ్ళా సుప్రీంకోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేసింది. ఆ డైరెక్షన్లోనే ఆమె ఇంకోసారి నోటీసులు కూడా రావడం జరిగింది. సో మొత్తానికైతే రెండు పడవల మీద కాలు పెట్టారు ఆవిడ. అయితే ఇదే సమయంలో మాట ముందు చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. సరే, తెలంగాణ పార్టీల మీద ఫోకస్ పెట్టారు, తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఇంకా ఉంది కాబట్టి ఆ క్యాడర్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు అంటే ఓకే అనుకోవచ్చు. కానీ పదే పదే చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెడతా ఉన్నారు. మొన్ననే తిరుమల వెళ్ళారు. చంద్రబాబు నాయుడిని బంజారా భవన్ విషయంలో అక్కడ ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని ఆవిడ పొగుడుతూ ఉన్నారు. సో ఇదే క్రమంలో తన పార్టీ అనౌన్స్ చేస్తున్న సమయంలో కూడా ఒకసారి చంద్రబాబు నాయుడిని కలిసి ఆవిడ ఆశీస్సులు తీసుకోబోతున్నారని కూడా ఆవిడ అంశాలు కానీ చాలా సీరియస్గా ప్రచారం చేశారు. ఇదే సమయంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడిని పదే పదే ఆవిడ అపాయింట్మెంట్ కోసం అడుగుతూ ఉన్నారు. కొంతమంది నేతలతోని చంద్రబాబు నాయుడు దగ్గరికి లైజనింగ్ చేపిస్తూ ఉన్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. ఆ దిశగా చంద్రబాబు నాయుడు పూర్తి సానుకూలంగా ఉన్నారు అనేది ఈరోజు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ, ప్రత్యేకించి సీఎంఓ నుంచి. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ స్థాయిలో కవిత అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు అనేది కొంతమంది టీడీపీ క్యాడర్ కానీ, తెలంగాణ టీడీపీ క్యాడర్కి ఎస్పెషల్లీ తెలంగాణ టీడీపీ క్యాడర్కి అది డైజెస్ట్ అవని అంశం. ఎందుకంటే వాళ్ళ గత చరిత్ర అలా ఉంది. అయితే కవిత ఎక్కడా కూడా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడిని తను తిట్టిన సందర్భము, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసిన సందర్భం లేదు కాబట్టి ఆ దిశగా కవిత మాత్రం ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని కలవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అంత సాలిడ్గా ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే, ఒక అధినేత లేకపోయినా, ఒక నడిపించే నాయకుడు లేకపోయినా తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఇప్పటికీ అలాగే ఉంది. ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. మొన్నటి ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అప్పుడు తెలంగాణలో ముందు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే 52 రోజుల పాటు జైల్లో ఉంటే ఆ అరెస్టును హేళన చేశారు కేటీఆర్. అదొక జోక్ అన్నారు. హరీష్ పక్క రాష్ట్రంతో దానికేం సంబంధం ఉన్నారు. కేసీఆర్ కనీసం ఖండించలా. అలాంటి సందర్భంలో టీడీపీ క్యాడర్కి రోషం వచ్చింది నిజంగానే. ఆ రోషం కోపంగా మారింది. ఆ కోపాన్ని నిరసన రూపంలోనే కాదు, తమ ఓట్ల రూపంలో కూడా రేవంత్ రెడ్డి వైపు నడిపించారు. అందుకే మనకి కాంగ్రెస్ టీడీపీ జెండాలు చాలా చోట్ల కలిసి కనిపించాయి, కలిసి పనిచేసామన్నట్టు ఎన్నికల్లో. అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ అనౌన్స్ చేసిన రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికో, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికో ఆయన ఎప్పుడు అనౌన్స్ చేయడు అధికారికంగా. కానీ సైలెంట్గా ఆ టైంకి జరిగేవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. అలా జరిపించేలా టీడీపీ క్యాడర్ బాధ్యత తీసుకుంటుందన్నమాట. అంత ఎందుకంటే డిసిప్లైన్డ్ క్యాడర్ ఉంది కాబట్టి, టీడీపీకి అంత స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆ పార్టీకి. చంద్రబాబు నాయుడు వచ్చి స్వయంగా ఆయన కేసీఆర్ మీద ఎప్పుడు చెప్తూ ఉంటారు రిటర్న్ గిఫ్ట్ అని. ప్రత్యేకంగా తీర్చుకోవాలి, ప్రత్యక్షంగా తీర్చుకోవాలని ఉండదు. టీడీపీ క్యాడరే దాన్ని ఫిల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. అధినేతల మనసులో ఉన్న మాటలను టీడీపీ క్యాడరే తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అది మనకు కనిపించింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. పార్లమెంట్ ఎన్నికల్లో 0. జూబ్లీ హిల్స్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు. కంటోన్మెంట్ నిజంగా సాయన సీట్ అది. గతంలో సాయన తెలంగాణ టీడీపీ నుంచే రిప్రజెంట్ చేశారు. టీడీపీ నుంచి ఎన్నో రోజులు రిప్రజెంట్ చేశారు. అక్కడ టీడీపీ క్యాడర్ కూడా ఉంది ఆ కాన్స్టిట్యున్సీలో. బట్ ఆ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ బోల్తా పడింది. అది వాళ్ళ సీట్ అయినప్పటికీ లాస్య మరణం తర్వాత. ఆ తర్వాత మొన్న మధ్య జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ ఆ సీటు కూడా టీడీపీదే నిజానికి. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ వైపు వెళ్ళారు. బట్ ఇప్పటికీ టీడీపీ క్యాడర్ అంత కొంత ఆయనకు అండగా నిలబడిన సందర్భం అయితే ఉంది జూబ్లీ హిల్స్లో. కేటీఆర్ ఎంత మొత్తుకున్నా, టీడీపీ క్యాడర్ మా వైపే అని ఎంత మొత్తుకున్నా టీడీపీ క్యాడర్ నుంచి ఒక్క ఓటు కూడా బీఆర్ఎస్కి పడలా. ఒక్క ఓర్లో పడింది బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో. మనం చూస్తూ వచ్చాం. టీడీపీ క్యాడర్ తాము అనుకుంటేనే, వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది, కొంచెమే కావచ్చు తెలంగాణలో, ఇంత శాతమే కావచ్చు, అయినా సరే తాము అనుకుంటేనే తమ మనసును ఎవరూ మార్చలేదనేది ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. అంతేకాదు కాంగ్రెస్ వైపే ర్యాలీ అవుతోంది ఇప్పటికి ఓట్ బ్యాంక్. మొన్న మనం చూసాం పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్లో ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ లాంటి చోట కూడా చాలా వార్డు మెంబర్లో కొన్ని చోట టీడీపీ జెండా ఎగరేసిన పరిస్థితి ఉంది. ఈవెన్ తెలంగాణలో టీడీపీ ఆఫీస్ మీద వైఎస్ఆర్సీపీ దాడి చేసే ప్రయత్నం చేస్తే మూకుమ్మడిగా అందరూ కలిసి రోడ్డెక్కి నిరసన తెలిపి ఆ 10 మంది నేతలే కావచ్చు, మొత్తం వైసీపీ నేతలను అరెస్ట్ కూడా చేయించారు. అంత కన్విక్షన్ ఉంటుంది వాళ్ళకి పార్టీ అంటే. సో ఎవ్వరు కూడా బీట్అవుట్ చేయలేరు దాన్ని. ఇంకా దానికి తోడు ఇప్పటికీ ఆ బీసీ ఓట్ బ్యాంకు టీడీపీకి కంటిన్యూ అవుతానే వస్తుంది.
అందుకే చంద్రబాబు నాయుడు వచ్చి ఈరోజు పార్టీ హౌస్లో కాసేపు కూర్చుంటే తీగల కృష్ణారెడ్డి దగ్గర నుంచి మాధవరం కృష్ణారావు దాకా, వివేకానంద దగ్గర నుంచి అరిగిపూడి గాంధీ దాకా అందరూ వచ్చి ఆయనతో కూర్చుంటూ ఉన్నారు. మీరు వస్తే మళ్ళీ పార్టీని కోపప్ చేస్తూ ఉంటూ తీగల లాంటి వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకే పార్టీని మళ్ళీ కమిటీలు కూడా నియమించమని అడుగుతూ ఉన్నారు. అంటే ఆ పార్టీకి ఇంకా కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు, కమిటెడ్ జెండాలు ఉన్నాయి, పట్టుకొని తిరిగే క్యాడరు ఉంది. అందుకే ఆ పార్టీ అంటే అందరికి ప్యాషన్. అందుకే ఆ పార్టీని తరివేయడానికి కవిత వాళ్ళ బాపు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఆ స్థాయిలో ప్రయత్నం చేశారు. అయితే ఆయన తరం కాలే. ఈరోజు కవిత అందుకనే చాలా సానుకూలంగా ఆ టీడీపీ ఓట్ బ్యాంకును తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే మాటకు ముందు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. ఈవెన్ మనం చూసాం మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడిని పొగిడారు కేటీఆర్, లోకేష్ నా తమ్ముడు అన్నారు. సో ఇన్ని చేస్తూ వచ్చారు. అయితే కవిత అపాయింట్మెంట్ ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ ఆమె మీద సిబిఐ కేసుల కారణంగానో లేకపోతే కేసీఆర్తో తమకున్న సంబంధాలు వాటి విషయంలో ఆలోచించారు, కానీ ఆమెకైతే అపాయింట్మెంట్ ఆ వైపుగా దొరకలా. కానీ చాలామంది మాజీ టీడీపీ నేతలు ఆమెకు సపోర్ట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో కల్పించేందుకు కూడా సీరియస్గా ట్రై చేస్తున్నారనే ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. సో ఆ దిశగా టీడీపీ కూడా ఫోకస్ పెడతా ఉంది. ఆమె మీద క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి సో ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసినా టీడీపీ మీద పెద్దగా విమర్శలు వచ్చే అవకాశం ఉండదు. సో ఆ దిశగా టీడీపీ కూడా ఆలోచన చేస్తుంది. కొంతమంది చంద్రబాబు నాయుడుతో లైజనింగ్ చేస్తున్నారు. కవిత విషయంలోని కూడా చర్చ జరుగుతుంది. జస్ట్ ఆయన ఆశీస్సులో సపోర్ట్ తీసుకుంటే టీడీపీ క్యాడర్ విషయంలో తనకు తిరుగుండదు. ఎందుకంటే బీసీ నినాదం తీసుకున్నారు కాబట్టి ఆవిడ ఆ దిశగా కవిత ఆలోచన చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఇది ఎంతవరకు కూడా క్షేత్రస్థాయిలో వర్కౌట్ అవుతుందనేది మనం చూడాల్సి ఉంది.